వెల్కమ్ టు అంకం న్యూస్. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో విజయం సాధించిన సర్పంచులకు డిచ్పల్లి అమృత గార్డెన్స్లో సన్మాన కార్యక్రమం జరిగింది. అనంతరం ఇందల్వాయి, దర్పల్లి మండలాల నుండి బంజారా నాయకులు ఎమ్మెల్యేను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి కండువాలతో ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ పరిధిలో 170 గ్రామ పంచాయతీలకు 32 గ్రామాలు ఏకగ్రీవం చేయగా 140 గ్రామాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని, మేజర్ గ్రామాలైన గన్నారం, ధర్మారం, పట్కల్ లాంటి గ్రామాల్లో 1300 పైనే మెజార్టీ వచ్చిందన్నారు. ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని, రైతులు, యువకులు, మహిళలు 80% కాంగ్రెస్కే ఓటు వేశారన్నారు. కొరట్పల్లి, నడిపల్లి, ముదక్పల్లి కొన్ని ఓట్లు చీలాయన్నారు. జేఏసీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆశలు లేవన్నారు. తెరాస, బీజేపీ మేమే గెలిచామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప 20% కూడా గెలవలేకపోయారని, కాంగ్రెస్ పని అయిపోయిందని వీరు మాట్లాడే విధానం ఒక కుట్ర పనినట్లేనని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ దేశంలోనే నెంబర్ 1, రేవంత్ రెడ్డి హయాంలో రెట్టింపుగా పనిచేస్తామని, 100% మేమే గెలుస్తామని భూపతి రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, డీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కంచెట్టి గంగాధర్, నాయకులు బాగారెడ్డి, క్యాతం హనుమాన్లు, సాయిరెడ్డి, వివిధ మండలాల ఎంపీపీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 170 గ్రామ పంచాయతీలు 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 170లో 32 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి. ఆ 32 కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం తీసుకోండి. దాంట్లో ఒక 10 గ్రామాలు ఉన్నాయి, తర్వాత 20 తాండాలు. అది కాకుండా ఎన్నికలు నిర్వహించినటువంటి దగ్గర 140 గ్రామ పంచాయతీల్లో మరి 30 కాకుండా ఒక 110 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ విజయ గీతం ఎగురవేసింది. అంటే దగ్గర 170లో 140 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు పడకల్ లాంటి గ్రామాలు కానీ, గర్పల్లి, గన్నారం, చాలా మేజర్ విలేజ్లలో మరి భారీ మెజారిటీ వచ్చింది. పడకల్ అయితే 1300 పైన మెజారిటీ వచ్చింది. గర్పల్లిలో 800 పై చిలుకోరు, అదేవిధంగా గన్నారంలో 800 పై చిలుకోరు మెజార్టీతో మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. ధర్మారం కూడా 700 పైన వచ్చింది. చాలా భారీ మెజార్టీతో వచ్చింది. సో ఈ విధంగా ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇందిరమ్మ పాలనలో, ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టినటువంటి సందర్భం ఇది. ఒక విధంగా చెప్పాలంటే మన 2 సంవత్సరాల పాలనకు, 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలకు, అదేవిధంగా అభివృద్ధి పథకాలకు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరి ఇలా ప్రజలు అద్దం పడుతున్నటువంటి సందర్భం. అన్ని రంగాల ప్రజలు, రైతులు, మహిళలు, తర్వాత ముఖ్యంగా యువత, వీళ్ళందరూ కూడా ఇలా హ్యాపీగా పెద్ద ఎత్తున 80% దగ్గర 80% ఓట్లు వేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. సో వాస్తవాన్ని అక్కడక్కడ కొన్ని గ్రామాలలో మేము ఓడిపోవడం జరిగింది. దానికి మేము అనుకునేది ఏంటంటే ముఖ్యమైన కారణం కాంగ్రెస్ పార్టీలో అంటే క్యాడర్ ఎక్కువైపోయి పోటీతత్వం పెరిగి అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామన్న భావనతో మరి చాలా గ్రామాల్లో 2-3 కాంటాక్ట్ చేయడం జరిగింది. లైక్ ఇప్పుడు సిరికొండ మా వాళ్ళే 2 కాంటాక్ట్ చేసింది, దాంతో ఒక ఓటుతో కోల్పోవడం జరిగింది. మోపాల్ అంతే, కొరట్పల్లి
నడిపల్లి, లైక్ అట్లా ముదక్పల్లి, ఈ రెబల్స్ కాంటాక్ట్ చేయడం వల్ల చాలా దగ్గర ఒక 10 మేజర్ గ్రామాలు కాంగ్రెస్ పార్టీలో పోటీతత్వం పెరిగి మరి ఓట్లు చీలిపోయి మూడో వ్యక్తికి లాభం జరిగింది. కానీ దాని అర్థం వాళ్ళకు మ్యాండేట్ దొరికిందని కాదు. మా ఇద్దరు ఒక క్యాండిడేట్ ఒక టోటల్ కలిస్తే వాళ్ళకంటే చాలా ఎక్కువ ఉంది. సో కొద్దిగా సమన్వయ లోపం అంటే ఇది పార్టీకి గుర్తులు లేవు కాబట్టి, అంటే పార్టీ పరంగా గుర్తులు లేనటువంటి ఎన్నిక కాబట్టి సో ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. మరి గెలిచే అవకాశం ఉన్న అందరూ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యం మేరకు ప్రజల దగ్గరికి వెళ్ళి పోరాటం చేయడం వల్ల అక్కడక్కడ కొన్ని గ్రామ పంచాయతీలు మేము కోల్పోవడం జరిగింది. దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటున్నాం. అంటే చాలామంది ఇంకొకటి ఏంటంటే ఈ బీజేపీ టీఆర్ఎస్ ఈవెన్ సిపిఎంఎల్ కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అన్ని మాట్లాడుతుంటారు. కానీ మరి ఇలా బీజేపీతో కూడా పొత్తు కూడుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చి జేఏసీ అంటారు. ఇప్పుడేం చేసి దేని మీద చేసి దేని కొరకు చేసి కుట్రలు వాడిని అందరు ఒకటైపోయి ఒక దగ్గర బీజేపీ బలంగా ఉంటేనేమో టీఆర్ఎస్ వాళ్ళు దమ్మిని పెట్టి లేకపోతే కలిసిపోయారు. టీఆర్ఎస్ బలంగా ఉన్న దగ్గర బీజేపీ కలిసిపోయి అదొక కారణం. ఈ రెండు పార్టీలు ఒకటి కావడం వల్ల కూడా కొన్ని సీట్లు మేము కోల్పోవడం జరిగింది. ఈ రెండు కారణాలే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. స్పష్టమైన మ్యాండేట్ ఇవ్వాలి. నేను చెప్తాను కదా, మా నియోజకవర్గంలో 75% పైన సర్పంచ్ స్థానాలు మేము కైవసం చేసుకోవడం కాకుండా మిగతా దగ్గర కూడా చాలా తక్కువ మెజారిటీ పోయినాయి. ఇప్పుడు నేను చెప్పిన కదా ఒక ఓటు అట్లా ఇప్పుడు చాలా తక్కువ మెజారిటీ పోయినాయి. సో కాబట్టి ప్రజలు 100% కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తూ ఉన్నారు. ఇలా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కానీ కేటీఆర్, రామచంద్రరావు, బీజేపీ వాళ్ళు మేము బాగా గెలిచినాం. మీరిద్దరు కలిస్తే కానీ ఇలా బీజేపీ టీఆర్ఎస్ కలిస్తే 1/3 ఆఫ్ ద సీట్స్ కూడా రాలేదు. మేమే కాంగ్రెస్ పార్టీ 130 గెలిచింది. ఇంకా ముందే 30 కదా. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి 25 గెలిచింది, వాళ్ళేమో ఒక 10 గెలిచినట్టున్నారు. సో ఈ విధంగా తప్పితే అంటే ఇవాళ క్లియర్గా ప్రజలు కాంగ్రెస్కు మొగ్గు చూపిండ్రు. కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను, కాంగ్రెస్ యొక్క అభివృద్ధిని, కాంగ్రెస్ యొక్క సంక్షేమాన్ని ప్రజలకు పట్టం కట్టిండ్రు. వీళ్ళంతా కూడా మాట్లాడేదంతా ఏది వాపును ఏదంటే చూడు బల్బును వాపులాగా అంటే వాపును బల్బులాగా చూసుకున్నట్టు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కాంటాక్ట్ చేయడం వల్ల గెలిచిన సీట్లను వాళ్ళు నేను గెలిచినని చెప్పుకుంటా ఉన్నారు. అది కూడా నామ మాత్రమే, 20% కూడా గెలవలేదు. సో కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మరి ఎంత లేదన్నా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అలా గ్రామ పంచాయతీలలో అసలు వాళ్ళకు 25% కూడా రాలేదు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకైతే 5% వచ్చినాయి మొత్తం కలిసి. వాళ్ళు ఇంకా జబ్బలు వదుకొని మాకు ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిర్రు, మరి కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు చేస్తున్నాయి, కాంగ్రెస్ పని అయిపోయిందని మాట్లాడుతున్నారు కదా. అది అంటే ఎట్లుందంటే అది అంటే నవ్వే విధంగా ఉందన్నమాట, ఆశాపరంగా ఉంది. కాబట్టి ఇంకా మీరు కళలు కనకండి. కేటీఆర్ అండ్ బీజేపీ మీరు ఇద్దరు కలిసి ఎన్ని కొట్లాడినా ఎన్ని కుట్రలు పడినా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనను మీరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి విజన్తో పోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అన్నాం మనం. ఎందుకు తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రమే. 2014లో ఏర్పడినటువంటి రాష్ట్రం ఇవాళకి 11 సంవత్సరాలు మాత్రమే అయింది. అయినా ఇవాళ దేశంలోనే నంబర్ 1 ఉంది. దేశంలోనే నంబర్ 1 ఉంది అన్ని విధాలు. ఇవాళ హైదరాబాద్ మనకు ఒక గ్లోబల్ సిటీగా ఎదగబోతూ ఉంది. ఇలా గ్లోబల్ సమ్మిట్ చేసినాము. ఇలా క్రీడా రంగంలో కానీ అన్ని రంగంలో పుస్తకాలు ఉన్నాయి. ఇలా రైతులకు సంక్షేమం, ఒకవైపు పెట్టుబడులు. ఇవాళ మీరు నిన్ననే మేము ఎక్కడ ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఏంటంటే తెలంగాణ నెంబర్ 2 పొజిషన్లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 4 లక్షలు దగ్గర 4 లక్షలు, కొంచెం 3,90,000 ఇట్లా ఉంది. అంటే ఒక ఢిల్లీ తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ తర్వాత ఇవాళ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ. అంటే రిచ్ అన్నట్టే కదా. ఇలా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. కాబట్టి ప్రజల్లో ఈ విధంగా సహకారం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న సందర్భంలో
ప్రజలందరూ కూడా ఎవరైతే ఓటు వేసి గెలిపించిండ్రో వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అది కాకుండా ఇదే పద్ధతిలో మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. తప్పకుండా మరి మా నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం రెట్టింపు పనిచేసి ఇంకా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకెక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా, ఇట్లనే అంటే లీడర్షిప్లో గ్రూపులు ఉన్నా, కానీ ఎక్కడెక్కడ సమన్వయ లోపాలు ఉన్నా, ఇంకేది ఉన్నా కానీ మేము భవిష్యత్తులో సరిదిద్దుకొని 100% రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మండల పరిషత్ ఎన్నికల్లో 100% మేము స్వీప్ చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియదు. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.